హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్. ఈరోజు అయితే మనము కొన్ని పాత నోట్లతో మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియోలో అయితే మనం రూపాయల పాత నోటు, అదేవిధంగా 5 రూపీస్ నోట్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఒకటి గాంధీ గారి బొమ్మ ఉన్న నోటు, అదే విధంగా 3 సింహాలు ఉన్న నోటు. ఇక్కడ 10 రూపాయలు అయితే ఇది కూడా 3 సింహాలు ఉన్న నోటు. సో ఒక్కొక్క నోటు వాల్యూ ఏంటి, అదే విధంగా వీటి యొక్క కాస్ట్ ఎంత ఉంది, వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే ఈ రోజు వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు నా యొక్క ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. మనమైతే ముందుగా ఈ ఓల్డ్ 10 రూపీస్ నోట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ యొక్క నోట్ చూసినట్లయితే మనకి ఇక్కడ అయితే గాంధీ గారి ప్లేస్ లో 3 సింహాల సింబల్ ఉన్నది. అదే విధంగా ఇక్కడ గవర్నర్ వచ్చేసి మన రంగరాజన్ గారు. అదే విధంగా ఇక్కడ మిడిల్ లో అయితే 10 రూపీస్ అనేసి ఇవ్వడం జరిగింది. 10 రూపీస్ బ్యాక్ సైడ్ అయితే ఒక ఫ్లవర్ చూడొచ్చు మనం. అదే విధంగా ఇక్కడ నంబర్ సిరీస్ అయితే గమనించవచ్చు. ఇక్కడ ఆర్బీఐ లోగో ఉంది, 10 రూపాయలు అని రాసి ఉంది. సో దీన్ని మనం బ్యాక్ సైడ్ తిప్పి చూద్దాం ఒకసారి. బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ 13 లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ప్రింట్ చేయబడ్డాయి. అదే విధంగా ఇక్కడ 10 రూపాయలు అని రాశారు. ఇక్కడ అయితే మీకు ఒక బంగ్లా కనిపిస్తుంది కదా. సో చాలా మందికి అయితే ఈ బంగ్లా ఏంటని ఎవరికి తెలియదు. సో ఇది వచ్చేసి అయితే షాలిమార్ గార్డెన్ అన్నమాట. ఈ గార్డెన్ వచ్చేసి మనకి శ్రీనగర్ లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఈ యొక్క గార్డెన్ ఉంటుంది. గార్డెన్ ని అయితే 1916 లో జహాంగీర్ గారు నిర్మించుకున్నారంట. సో ఈ గార్డెన్ తన భార్య అయిన నూర్జహాన్ మరియు అతను ఢిల్లీ నుండి ఇక్కడికి శ్రీనగర్ కి వచ్చి అయితే ఇక్కడ సేద తీరడం జరిగేదన్నమాట. సో ఇది షాలిమార్ గార్డెన్, షాలిమార్ బాగ్ అని కూడా అంటారు. ఇదైతే చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా టూరిస్టులు అయితే వెళ్తుంటారు. మీరు శ్రీనగర్ వెళ్తే ఈ యొక్క షాలిమార్ గార్డెన్ ని విజిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ అయితే మనము ఈ యొక్క నోట్ యొక్క కాస్ట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క నోట్ వాల్యూ అయితే ఆన్లైన్ రేట్ ప్రకారం అయితే మనకి 4950 రూపీస్, 4950 రూపాయలు అయితే మనకి కాయిన్స్ బజార్లో చూపిస్తుంది. సో మీ దగ్గర ఈ నోట్ ఉంటే మీరైతే ఈ యొక్క వెబ్సైట్ ద్వారా, కాయిన్స్ బజార్ అనే కాదు, ఈబై, క్లిక్ ఇండియా అనే వెబ్సైట్లు కూడా ఉన్నాయి ఇంకా. సో అందులో కూడా మీరు యొక్క నోట్ ని అప్లోడ్ చేసి నీట్ గా దాని యొక్క రేట్ ఫిక్స్ చేసి పెడితే మీకు బయర్స్ చాలా మంది తీసుకుంటారు. కాకపోతే మీరు అందులో సెల్లర్ గా ఒక అకౌంట్ తీసుకొని ఉండాలి. ప్రజెంట్ అయితే దీని రేట్ అయితే మనకి 4950గా ఉంది. నెక్స్ట్ అయితే మనం వేరే నోట్ చూద్దాము.